ఆధ్యాత్మికవేత్త ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. గత 4 వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన మార్చి 14న న్యూఢిల్లీలోని అపోలో హాస్పిటల్కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు స్కానింగ్లు నిర్వహించిన వైద్యులు ఆయన తలలో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. మార్చి 17న ఆయనకు సర్జరీ చేశారు. ఇప్పుడు ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. సద్గురు మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన రోజువారీ కార్యక్రమాల్లో తలమునకలై దాన్ని పట్టించుకోలేదు. ఆయనకు తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నప్పటికీ మార్చి 8న జరిగిన శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్చి 15, 16వ తేదీల్లో ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్రమైన తలనొప్పితోనే ఆయన మార్చి 14న అక్కడకు వెళ్లారు. తలనొప్పి ఎక్కువగా ఉండటంతో అదే రోజు హాస్పిటల్కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన తలలో తీవ్రమైన రక్తస్రావం అవుతోందని డాక్టర్లు గుర్తించి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. మార్చి 17న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించటంతో హుటాహుటిన అపోలో హాస్పిటల్లో చేరారు. ఆయన హాస్పిటల్లో చేరిన కొద్ది గంటల్లోనే వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు అని ఈషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. హాస్పిటల్లో కోలుకుంటున్న సద్గురు బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హాస్యాత్మక ధోరణిలో ఒక వీడియోను విడుదల చేశారు. తన తలలో ఏదో వెతికేందుకు వైద్యులు తన తలను కోశారని, ఖాళీగా ఉండటంతో వెంటనే కుట్లు వేశారని చెప్పారు. కాగా హాస్పిటల్లో ఉన్న సద్గురుకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు.